మరట్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర ఘట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వెదర్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో విపరీతమైన ఎండలు, ఉరుములు మెరుపుతో కూడినటువంటి ఈదురుగాలతో వానలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఉదయం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కురుస్తున్నాయి. అంతేకాకుండా సాయంత్రం సమయంలో కూడా ఉరుములు మెరుపులతో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు ఇటు పాల్వంచ, ములుగు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం అనేది కూడా కురుస్తూ ఉంది. అంతేకాకుండా అత్యధికంగా ఎండల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేసినటువంటి వాతావరణ శాఖ ప్రస్తుతం ఆదిలాబాద్ లో 43 డిగ్రీల ఎండ ఉంది. అంతేకాకుండా మెదక్ లో 41.7, రామగుండంలో 41.5, మహబూబ్ నగర్ లో 40.7, హైదరాబాద్ లో 39.6 ఇలా కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. మొత్తంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మంతో పాటు సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఈ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయి. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంగ, గద్వాల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉదయం వేళల్లో కూడా ఎండలు విపరీతంగా పెరిగి సాయంత్రం వరకు వర్షం కురుస్తుంది కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రజలకు ఐఎండీ సూచించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.